వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. హామీలు అమలు చేయకుంటే రేవంత్ ప్రభుత్వంపై దండయాత్ర. తాండూరు వికారాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన వికలాంగులు. ఘనంగా ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం. పాల్గొన్న మాజీ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఘనంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ. పాల్గొన్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగుల ఉద్యమం మరోసారి ఉధృతమైంది. సంఘం నాయకులు కార్యకర్తలతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద తాండూరు వికారాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ వికలాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సమస్యలను విస్మరించడం సరికాదని అన్నారు. హామీలు అమలు చేయకుంటే రేవంత్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా దండయాత్ర చేసి కొడంగల్లో 1,00,000 మందితో ఆవేదన సభ నిర్వహిస్తామని రాజేష్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలు వెంటనే. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లను 6,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి మరి ప్రత్యేక అధికారులను నియమిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలో వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇవాళ దాదాపు 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఈ రోజు వికారాబాద్ రోడ్డుపై మేము బయటించి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, మా సమస్యలు కనుక పరిష్కరించకుంటే నిన్ను నీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేస్తాం. నువ్వేదైతే గేట్ పరిష్కరించాలి, వికలాంగుల సమస్యలు వెంటనే రాష్ట్రంలో నూతన పెన్షన్ల వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే పెంచాలి. వికలాంగుల పెన్షన్లు వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలు వెంటనే. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లను 6,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి మరి ప్రత్యేక అధికారులను నియమిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలో వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇవాళ దాదాపు 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం
మెడలు వంచడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఈ రోజు వికారాబాద్ రోడ్డుపై మేము బయట నుంచి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, మా సమస్యలు కనుక పరిష్కరించకుంటే నిన్ను నీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే. 91 ఏళ్ల విద్యార్థి ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ విద్యను కాపాడేందుకు పోరాడుదామని అఖిల భారత విద్యార్థి సమైక్య మాజీ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘం జెండాను ధర్మేంద్ర ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ 12 ఆగస్టు 1936న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరం బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించిన అఖిల భారత విద్యార్థి సమైక్య 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్న మొట్టమొదటి విద్యార్థి సంఘం అని తెలిపారు. స్వాతంత్రోద్యమంలో కాలంలో విద్యార్థులను ఐక్యం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఏఐఎస్ఎఫ్ నాటి నుంచి ఉచిత నాణ్యమైన విద్య, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, శాస్త్రీయ దృక్పథం కోసం నిరంతరం పోరాడుతోందన్నారు. స్లోగన్ చేయండి. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థి సంఘ జెండాలను ఎగురవేస్తూ ఈరోజు ఘనంగా విద్యార్థి లోకానికి ఈ పోరాట వారసత్వాన్ని కొనసాగింపు కోసం అఖిల భారత విద్యార్థి సమైక్య కృషి చేస్తుంది. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో స్థాపించబడినటువంటి ఈ దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ ముస్లింలని ఈ దేశం నుంచి తరిమి కొట్టడంలో ఏకైక విద్యార్థి సంఘంగా నాటి నుండి నేటి వరకు విద్యా హక్కుల కోసం అవిరళంగా కృషి చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. కానీ స్వతంత్ర అనంతరం పూర్తిగా స్వతంత్ర ఫలాల్ని ఈ దేశ విద్యార్థులకు పౌరులకు ఇవ్వకుండా చేస్తున్నటువంటి పాలకుల వ్యతిరేక విధానాల మీద ఏఐఎస్ఎఫ్ అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తుంది. అందుకే ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఈ 91వ వార్షికోత్సవం సందర్భంగా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల మంది విద్యార్థులకు యువతకు దిక్సూచిగా ఉన్నటువంటి జెండా ఏఐఎస్ఎఫ్ ఈ వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు, జిల్లా అధ్యక్షులు వేముల నరేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గువ్వల బాలరాజు అనంతరం జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, వివిధ రంగాల వ్యాపారవేత్తలు, కళాశాల విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మరియు దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కాంక్రీట్ కంపెనీల నిర్వహణ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని కాంక్రీట్ కంపెనీలకు సంబంధించిన లారీలు రోడ్డుపైనే నిలిపివేయడం, దుమ్ము, మట్టి, కంకర రోడ్డుపై పేరుకుపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీలకు సంబంధించిన భారీ లారీలను రోడ్డుపైనే నిలిపివేయడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపైకి దుమ్ము, మట్టి, కంకర రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించకపోతే వివిధ ప్రజా విద్యార్థి సంఘాలను కలుపుకొని ఆందోళన చేసి ధర్నా చేపడతామని సామాజికవేత్త సామ జైపాల్ రెడ్డి హెచ్చరించారు. పంపి అయితే అంజన్న మన అంజనని పిఎస్కి పోయి పంపించినట్టు ఆయన నెంబర్ లేక ఈరోజు ఈ బెంగళూరు హైవే షాబాద్ నుంచి షాద్నగర్ నుంచి చేవెళ్ళ వరకు బెంగళూరు హైవే పెద్ద రోడ్డు విస్తరణ ఉంది. దాన్ని ఇట్లా క్రషర్ మిషన్లు పెట్టి, కంపెనీలు పెట్టి ఈ రోడ్ అంతా జామ్ చేసి మొత్తం డస్ట్, కంకర అంతా రోడ్డు మీద పడుతుంది. పోయే అటు నుంచి ఇటు నుంచి వచ్చే బైక్ల వాళ్ళు కింద పడి చాలా ప్రమాదాలకు సంబంధిత అధికారులు మరి ఏం చేస్తున్నారు? ఈ యొక్క రోడ్డు ఇంత డ్యామేజ్ జరుగుతుంది, ఇంత డస్టులు వేస్తుంది, ఇంత స్కిడ్ అవుతుంది, మొత్తం దీనిపైన కంకర పోసిండ్రు. ఏదైనా ప్రమాదాలు జరిగిన తర్వాత, మోటార్ యాక్సిడెంట్లు అయిన తర్వాత, టిప్పర్కు గుద్దుకున్న తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఓదార్చనీకే వస్తారు అధికారులు. మరి ఎందుకు అప్పుడు ప్రాణాన్ని నిలబెడతారా మీరు? ఇప్పుడు R&B వాళ్ళు కానీ, దీని కన్సల్ట్ MRO కానీ, RDO కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? మీకు కళ్ళు కనిపించడం లేదా? ఒక ప్రాణ నష్టం అయిన తర్వాతనే మీరంతా కోకొల్లలుగా వస్తారా? కాకముందు తగు చర్యలు తీసుకోలేకపోతున్నారా? మీరు ఇదే విధంగా మీరు నిర్లక్ష్యం చేసి ఈ విధంగా బండ్లను ఇదే విధంగా ఈ రోడ్డు డ్యామేజ్ చేసి ఈ రోడ్డు ప్రతిరోజు డస్ట్ ఇక్కడ కోరుకుంటూ, అదేవిధంగా MRO గారు రావాలి, చూడాలి, ఈ R&B అధికారులు రావాలి, ఇదేం ప్రాబ్లం ఉంది, ఏంది వాళ్ళకు చెప్పి వాళ్ళని దంద చేసుకోమండి, మంచి మార్గాన ఇవ్వమని. ఈ కంకర ఇదంతా రోడ్డు మీద డస్ట్ కాకుండా దాన్ని వెంటనే వాళ్ళకు ఈ కంపెనీ వాళ్ళకు సంబంధిత అధికారులు వచ్చి చెప్పగలరని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలకు నష్టం జరిగే ఏ కంపెనీ అయినా వాళ్ళు లోపలైనా చేసుకోమని. లోపల సబ్ రోడ్లు మస్తున్నాయి, జాగాలు మస్తున్నాయి, అక్కడ కంపెనీలు పెట్టుకొని చేసుకోవాలి. ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఈ బెంగళూరు హైవేను వెంటనే దృష్టిలోకి తీసుకొని అధికారులు వచ్చి దీన్ని నియంత్రించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోడ్ పైన స్కిడ్ అయి కింద పడడం జరిగింది. మనం చూస్తాం, లారీలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇంకొకటి, ఇది మనం టిప్పర్ ఎంత ప్రమాదం మనకు తెలుసు, చేవెళ్ళ ఇక్కడ ఎంత డేంజర్ అయిందో. అటువంటివి నేను చాలా టిప్పర్ డెత్ అనేది మామూలు ఉండదు. ఈ టిప్పర్, ఇంకోటి క్రషర్ మిల్లర్ ఉంటాయి, అవి వెనక నుంచి చూస్తే ఏం కనిపించండి. అవి బైకులు కానీ, చిన్న వెహికల్స్ కానీ, వాటి రోడ్డు లెక్క అనిపిస్తాయి చీకట్ల దుమ్ముకు. కాబట్టి నేను ఏం తెలియజేస్తున్నా అంటే అధికారులు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రజా సమస్యలు, ఇది రోడ్డు పైన లైవ్ రోడ్, ఇది
చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అనేక మంది ఇక్కడ దీనిపైన ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు ఇమ్మీడియట్గా తొందరగా స్పందించి ఈ కంపెనీ వాళ్లకు ఈ రోడ్డు పక్కన మంచి సీసీ రోడ్ పెట్టుకొని వాళ్ళ లారీలను రోడ్లపైన ఆపనీయకుండా, తర్వాత ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ ప్లేసును, ఈ చెట్లను నాశనం చేయకుండా, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి కోపు గుంతలను వాటన్నిటిని నీట్గా ఉంచి ఈ పొగ వెళ్లకుండా, ఎప్పటికప్పుడు డస్ట్ వెళ్లకుండా వాటిని నివారించి ఈ సంబంధిత ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, పోలీస్ అధికారులు కానీ, ఇంకా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని మాదారం, రాజాలపల్లి గ్రామాలలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా నడుస్తుంది. కొన్ని ఏళ్లుగా పర్మిషన్లు లేకుండా కోట్లలో వ్యాపారం నడుస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటుక బట్టి వ్యాపారులు వ్యాపారం చేయాలంటే ఎంఆర్ఓ పర్మిషన్, లేబర్ లైసెన్స్ ఉండాలి. ఇటుక బట్టి చేసే పొలం వ్యవసాయానికి యోగ్యమైనదా లేదా అనే అనుమతి ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన అన్ని అనుమతులు ఉన్న తర్వాతనే ఇటుక వ్యాపారం మొదలు పెట్టాలి. అవేమీ లేకుండా ఇటుక బట్టి వ్యాపారులు ప్రభుత్వం ఖజానాకు కన్నం పెడుతూ యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇటుక బట్టి వ్యాపారులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఊరుకొండ మండల ప్రజలు కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. హామీలు అమలు చేయకుంటే రేవంత్ ప్రభుత్వంపై దండయాత్ర. తాండూరు వికారాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన వికలాంగులు. ఘనంగా ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం. పాల్గొన్న మాజీ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఘనంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ. పాల్గొన్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.